టాలీవుడ్‌లో ఒక బంగారు తల్లి గురించి చెప్పాలి. ఆ బంగారు తల్లి పేరు 'స్వీటీ'. 'స్వీటీ' ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు. కానీ ఆ అమ్మాయికి ఒక నామకరణం జరిగింది 'అనుష్క శెట్టి' అని. అది ఆ నామకరణం స్టోరీ ఏందో ఇప్పుడు చెప్తాను. విషయం ఏందంటే 'పూరి జగన్నాథ్' గారు ఒక హీరోయిన్ కోసం వెతుకుతా ఉన్నారు. వెతుకుతూ ఉన్నప్పుడు 'పూరి జగన్నాథ్' గారికి దర్శకుడు 'ఈ నివాస్' బాగా క్లోజ్ ఫ్రెండ్. అయితే బాంబే ఎళ్లి ఒక హీరోయిన్స్‌ని ఎతకడం అనేది అప్పట్లో బాగా పరిపాటి. 2003, 4 టైంలో మంచి స్వింగ్‌లో ఉన్నారు 'పూరి జగన్నాథ్' గారు. 'సూపర్' అనే సినిమాతో నాగార్జునతో సినిమా చేస్తున్నాడు. ఈ టైంలో వెతుకుతున్న హీరోయిన్‌కి అనుకోకుండా ఒక అమ్మాయి ఉంది పంపిస్తాను చూడమని చెప్పేసి 'ఈ నివాస్' 'పూరి జగన్నాథ్' గారికి చెప్పారు. 'పూరి జగన్నాథ్' గారు బాంబేలో ఒక హోటల్‌లో వెయిట్ చేస్తా ఉన్నారు. అమ్మాయి వచ్చింది. ఆ! చూడగానే అబ్బా! భలే ఉండిందే, భలే హైట్ ఉంది అనుకున్నాడంట 'పూరి జగన్నాథ్' గారు. కానీ కట్ చేస్తే "నీ దగ్గర ఫోటో ఉందా?" అంటే ఒక చిన్న స్టాంప్ సైజ్ ఫోటో తీసి, "ఇదిగోండి ఫోటో" అని చెప్తే ఈయన పైకి కిందకి చూసాడు. ఓకే. ఈ అమ్మాయికి కొంచెం సినిమా ఇండస్ట్రీ వాసన ఇంకా పడలేదనుకున్నాడంట. అలా స్టార్ట్ అయ్యి ఆ అమ్మాయితో "మరేంటి నీకు డాన్స్ వచ్చా?" అంటే "రాదు. వేస్తానో వేయనో తెలీదందంట." "యాక్టింగ్ వచ్చా?" అంటే "ఇంతవరకు చేయలేదు. తెలీదందంట." ఇట్లాగా ఏదడిగినా సరే తెలీదు, రాదు అంటున్న ఈ అమ్మాయితో ఏం చేయగలమబ్బా అనుకుని 'పూరి జగన్నాథ్' గారు ఎందుకైనా మంచిదని 'పూరి జగన్నాథ్' గారి వైఫ్ లావణ్య గారు అదే హోటల్‌లో ఉంటే, "ఒక అమ్మాయిని చూసాను చాలా బావుంది. సూపర్‌గా ఉందంటే, మీరు ఏ అమ్మాయిని చూసినా బావుందనే అంటారు. ఆగండి నేనొచ్చి చెప్తానని" చెప్పేసి ఆమె పైనుంచి వచ్చి కిందకి చూసిందంట. చూడగానే షాక్. "అద్భుతంగుంది ఈ అమ్మాయి చాలా బావుంది" అని చెప్పేసి పేరేంటని అడిగితే స్వీటీ అందంట. స్వీటీనా ఇదేం పేరు అనుకోని అక్కడికి హైదరాబాదు నాతో వచ్చేస్తావా ఒక 6 నెలల పాటు? కొడితే సినిమాలో ఉంటావు లేకపోతే లేదు. మళ్ళీ మీరేం చేస్తారని అడిగినప్పుడు యోగా టీచర్ అని చెప్పిందంట. ఎట్లాగో మీకు జాబ్ ఉంది కదా! యోగా టీచర్ జాబు. ప్రాబ్లమ్ లేదు. అనుకుంటే ఈ యోగా టీచర్ జాబు ఇయన్నీ ఎక్కడ అనుకుంటే మీకు 'ఒక్కడు' సినిమాలో హీరోయిన్ భూమిక చావ్లా గుర్తే ఉంటే ఉంటాయి. భూమిక చావ్లా గారి హస్బెండ్ భరత్ ఠాగూర్ యోగాకి సంబంధించి భారతదేశంలో చాలా విశిష్టమైన యోగా టీచర్. ఆయన దగ్గర శిష్యురాలుగా ఉండేదే అనుష్క. అక్కడి నుంచి అలాగా హైదరాబాద్ ప్రయాణం స్టార్ట్ అయింది. కట్ చేస్తే 2005 జూలైలో విడుదలైన 'సూపర్'. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ బంగారు తల్లిలో ఎటువంటి తేడా గానీ లేదు. అదే పలకరింపు, అదే చూపు. హిట్‌లు ఎన్నో వచ్చినియి, ఫ్లాపులొచ్చినియి. అసలు ఆటన్నిటికి సంబంధం లేని ఒక అతీతమైన వ్యక్తి అనుష్క. ఎందుకు ఇంత గట్టిగా చెప్తానంటే, నాకు డే 1 నుంచి అనుష్క గారు పర్సనల్‌గా తెలుసు. ఎంత వ్యక్తిగతంగా తెలుసంటే, చాలా విషయాలు గూడా మాట్లాడుకునే అంత తెలుసు. షీస్ ఎంత మంచి అమ్మాయంటే, అదే వార్మ్‌త్ ఉంటది. ఎంత పెద్ద హీరోతో చేశాము, ఎంత పెద్ద సినిమా చేస్తున్నాము, అసలు అయన్నీ ఆ అమ్మాయికి లెక్కలోనే ఉండవు. షీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇకపోతే ఇక్కడ అనుష్క అనే పేరు ఎలా వచ్చింది? అనుష్క అనే పేరుకి ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ ఏంటంటే, మొత్తానికి హైదరాబాద్ వచ్చేసింది అన్నపూర్ణ స్టూడియోకి. ఒక హీరోయిన్ అవ్వటానికి రెడీగా ఉంది. ఈ టైంలో అమ్మాయికి ఫోటో షూట్ చేద్దామని చెప్పేసి నాగార్జున గారు అటు పోత చూసి, "ఎవరు ఈ అమ్మాయి? చాలా బావుంది" అంటే, "పెట్టేసేయండి ఆడిషన్ చేయలేదు సార్" అని. "ఆడిషన్ లేదు ఏం లేదు పెట్టేసేయండి. షీ ఈజ్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్" అని చెప్పేసారంట. ఆ రోజే మొదటిసారి అనుష్క హీరోయిన్‌గా ఫిక్స్ అయిపోయింది ఆ సినిమాలో. కాకపోతే అసలు ఒక మేకప్ టెస్ట్ చేద్దాం, ఫోటో షూట్ చేద్దాం అని చెప్పేసి పూరి జగన్నాథ్ గారు ఒక మేకప్ అతను ఉంటే మాట్లాడుతంటే, ఆ అబ్బాయి ఆ అమ్మాయి చేతిని, ఆ అమ్మాయి ఫేస్‌ని చేతిలోకి తీసుకొని, "ఏం సార్ ఎకరన్నర ఉంది ఈ అమ్మాయి" అన్నాడంట. అనంగానే, "ఈ అమ్మాయి ఫేస్ ఏంటి సార్ ఎకరన్నర ఉంది" అంటే ఇంత పెద్ద ఫేస్ అని ఆ అబ్బాయి ఉద్దేశం. ఆ మేకప్ మ్యాన్ అనంగానే పూరి జగన్నాథ్ కంగారు పడిపోయి, "అరే! ఆ అమ్మాయి బెంగుళూరు అమ్మాయి. పొరపాటున తెలుగు వస్తదేమో చూసుకొని మాట్లాడు. ఎక్కువ తక్కువ మాట్లాడమాక" అని ఒక చిన్న బూతు మాటాడాడంట. అప్పుడు ఆయన ఎందుకైనా మంచిదని ఆ మేకప్ మ్యాన్ "ఏవండీ మీకు తెలుగొచ్చా?" అంటే ఆ అమ్మాయి నవ్వుతూ "నాకొచ్చు" అని చెప్పిందంట. అప్పుడు అందరూ షాక్ అయిపోయారు. అమ్మో! ఈ అమ్మాయి ఏం తిట్టిద్దని. ఏం ఫీల్ అవ్వకుండా సరదాగా మేకప్ చేయించుకొని మేకప్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడంతా ఓకే గానీ నాగార్జున గారు పేరడిగితే స్వీటీ అనిందంట. ఇదేంటి స్వీటీ ఏంటి? మీ ఇంట్లో అమ్మ, నాన్న పేరు పెట్టలేదంటే, అదే స్వీటీ అనే పెట్టారు సార్ అందంట నవ్వుతా. అప్పుడైతే స్వీటీ అయితే హీరోయిన్‌కి కరెక్ట్ కాదు. మనం ఒక పేరు చూద్దాం అనుకోని పూరి జగన్నాథ్ గారు చాలా పేర్లు రాసుకొచ్చారంట. అన్ని రాసుకొచ్చిన పేర్లన్నీ గూడా చూస్తా ఉన్న టైంలో అనుకోకుండా ఒక ఛానల్ వీలో పాడే ఒక సింగరు ఒక పాట పాడటానికొచ్చిందంట.
పూరి జగన్నాథ్‌కి మీ పేరేంటమ్మా అని అడిగారంట. అడిగినప్పుడు అమ్మాయి అనుష్క అని చెప్పిందంట. అనుష్క మనం రాసిన పేర్లో ఇది లేదే అని చెప్పేసి ఒకసారి అనుష్క అని కూడా రాసి స్వీటీకి చెప్పారట. నీ పేరు అనుష్క అని పెడదాం అనుకుంటున్నాము అని నాగార్జున గారికి కూడా చెప్తే, నాగార్జున కూడా ఈ అనుష్క అనే పేరు ఎక్కడా లేదు కాబట్టి బావుంది పెట్టుకోండి అని చెప్పారట. ఇలా చెప్పినప్పుడు అనుష్క బాగుందా లేదా అని చెప్పి పూరి జగన్నాథ్ గారు స్వీటీని అడిగితే ఆమె అప్పుడు పూరి జగన్నాథ్ గారిని జగ్గు అంటది. ఓకే జగ్గు గారు, జగ్గు దాదా మీరు పిలవండి. అలా అలా 2, 3 రోజులు పిలుస్తా ఉండండి. నాకు నచ్చితే నేను పలుకుతా ఉంటాను. అలవాటై బాగుందనిపిస్తే మనం ఫిక్స్ చేసుకుందాం అందంట. అమ్మ మనకి పజిల్స్ మీద పజిల్స్ ఇస్తుంది, ఆఫర్‌ల మీద ఆఫర్‌లు ఇస్తుందని చెప్పేసి పూరి జగన్నాథ్ గారు అనుకోని మొత్తానికి అనుష్క, అనుష్క అని ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం పూట అలా పిలుస్తా ఉంటే బావుంది, బావుందని జెప్పేసి షీ ఫిక్స్ ద నేమ్. అంటే స్వీటీ నామకరణం జేసింది పూరి జగన్నాథ్ గారు, నాగార్జున గారు. అలాగా సూపర్ సినిమాతో కరెక్ట్‌గా 20 ఏళ్ల కిందట. సినిమా విడుదలైంది 2005 గానీ, మరి 2004లోనే హైదరాబాద్ వచ్చేసింది. ఇప్పటికి కరెక్ట్‌గా 20 ఏళ్ళు కంప్లీట్ చేసేసుకుంది. 20 ఏళ్లలో ఆమె సాధించిందేంటి? సాధించిందా విపరీతమైన మంచితనం, అత్యద్భుతమైన గౌరవం. ఈ 2 దక్కటం హీరోయిన్స్‌కి చాలా అరుదు. ఏ ఇళ్లల్లో జూసినా ఎవరన్నా ఒక పెద్ద పర్సనాలిటీ, ఒక చార్మింగ్ పర్సనాలిటీ కనబడితే, అబ్బా! అనుష్కలా ఉందిరా అంటారు. అంత పేరు. అది ఒక పక్క తెలుగులోను, ఇంకో పక్క తమిళ్‌లోను పెద్ద పెద్ద హీరోల సరసన చేసుకుంటూనే అలా స్టార్ట్ అయింది ఆమె కెరియర్. మొదటి సినిమానే నాగార్జున గారితో స్టార్ట్ అయితే, తర్వాత సంవత్సరమే 'విక్రమార్కుడు' సినిమాలో రవితేజ గారితో పెద్ద హిట్ సాధించింది. ఆ తర్వాత నుంచి ఇంక ఆమె చూడని హిట్స్ లేవు. అలా ఎన్ని జరుపుకుంటూ పోతా ఉంటే 2009లో అసలు ఆ క్యారెక్టర్ ఆమెని హీరోయిన్‌గా అనుకోలేదు 'శ్యామ్ ప్రసాద్ రెడ్డి' గారు, దర్శకుడు కోటి రామకృష్ణ గారు. ఆ టైంలో మమతా మోహన్ దాస్ గారు చాలా పర్ఫెక్ట్‌గా ఆ క్యారెక్టర్‌కి కుదురుతారన్నట్టుగా స్క్రీన్ టెస్ట్‌లు అయిపోయాయి. అన్నీ జరిగిన తర్వాత నాకు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ కాజల్ గారికి గూడా అరుంధతి గెటప్ షూట్ కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరిని కాదని అనుష్కని ఆ పాత్ర వరించడానికి కారణం ఏందంటే, కోడి రామకృష్ణ గారు, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళిద్దరి కలయికలు అనేక సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి. వాళ్ళు చాలా సీజీ వర్క్స్ అని, గ్రాఫిక్స్ వర్క్స్ అని చాలా టైం తీసుకుంటారు. మా కెరియర్‌లకి ఇబ్బంది అవుద్దేమోనని వాళ్ళు ముందుకొచ్చి ఆ సినిమా చేయలేదు. అలాంటి టైంలోనే స్వీటీ దగ్గరికి అరుంధతి కథ వెళ్తే, ఈ కథను నేను చేస్తాను. నాకు ఈ కథలో చాలా చేయటానికి పొటెన్షియల్ ఉందని చెప్పేసి అలాగా వచ్చి అలా కూర్చుంది. ఎప్పుడైతే ఆ పీట మీద అలా కూర్చుందో ఫిక్స్ అరుంధతి ఈమె అని జెప్పేసి ఆ ప్రొడక్షన్‌లో అరుంధతి స్టార్ట్ అయింది. అంతే. మొత్తం ఇప్పటికి జేజమ్మగా, అరుంధతిగా మనందరి ముందు అలా పిలిపించుకుంటూనే ఉంది అనుష్క. తర్వాత ఎన్ని సినిమాలైనా రాని, ఏమైనా జేయని, ఇప్పటికి జేజమ్మ అనగానే అనుష్క అంటారు. అరుంధతి అనగానే అనుష్క అంటారు. అది తెలుగులోనే కాదు, అన్ని భాషల్లో విడుదలైన అన్ని చోట్ల గూడా షీ ఈజ్ అ స్పెక్టాక్యులర్ హిట్ అంటే అరుంధతి సినిమానే. ఆ తర్వాత 'సింగం' తమిళ్‌లోకెళ్ళినప్పుడు 'సింగం' అనే ఒక సీరీస్ 'సింగం', 'సింగం 1', 'సింగం 2', 'సింగం 3' ప్రతి సీరీస్‌లోనూ, ప్రతి సినిమాలోనూ సూర్య సరసన ఆమె నటించింది. ఇకపోతే విజయ్‌తో ఒక సినిమా నటించింది. ఇట్లా అన్ని సినిమాలు చేసుకుంటా ఉన్నప్పుడు హ్యాపీగా కమర్షియల్ బ్రేకుల్లో ఎళ్తా ఉన్న టైంలో అనుకోకుండా ఆమె కెరియర్‌లో ఒక 'బాహుబలి' లాంటి సినిమా చేస్తున్నప్పుడే గ్యాప్‌లో ఒక చిన్న సినిమా చేద్దాం, ఒక మంచి సినిమా చేద్దాం, నా షూటింగ్ పార్ట్‌కి ఇంకా టైం ఉంది అనుకుని 'సైజ్ జీరో' అనే ఒక సినిమాతో స్టార్ట్ అయింది. అంతే. 'సైజ్ జీరో'తో ఒక్కసారిగా ఏమైంది ఆమె కెరియర్‌లో అనేది అందరికీ తెలుసు. అనుకోకుండా ఆ క్యారెక్టర్‌కి లావు అవ్వాలి. నేను యోగా టీచర్‌ని కదా! లావు అయ్యి నేను మళ్ళీ తగ్గగలను అనుకోని ఆ టైంలో ఆమె చాలా హెవీ ప్రోటీన్స్ తీసుకుంది. ఐస్ క్రీమ్స్ తీసుకునేది. ఆ క్యారెక్టర్ కోసం, క్యారెక్టర్‌లో జీవించడం కోసం చాలా కష్టపడేది. అన్నీ అయ్యాయి గానీ, చివరికి ఆ సినిమా ఫలితం గూడా అంతంత మాత్రంగానే అనిపిచ్చింది. ఈమెకి శారీరకంగా గూడా చాలా ఇబ్బంది పడింది. తెలియకుండానే లావైపోయింది. లావైపోవటం ఎంత ఈజీనో గానీ, తగ్గటం అనేది ఎంత యోగా వచ్చినా, కొన్ని బాడీస్ తీసుకోలేకపోయాయి. అలాంటి ఒక బాడీనే యోగా టీచర్ అనుష్కది. ఆమె గూడా తీసుకోలేకపోయింది. చాలా కష్టాలు పడింది. ఆ తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు. ఇకపోతే ఈ టైంలోనే వరుసగా మనకు 'మిర్చి' అనే సినిమాతో ప్రభాస్‌తో జట్టు కట్టింది. ఆ తర్వాత 'బాహుబలి 2' ఈ సినిమాలన్నీ చేసుకుంటూ మధ్యలో మొన్నటిదాకా వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి' అనే సినిమాలో కూడా
నటించింది అందరికీ తెలుసు. ఏమి చేసినా ప్రభాస్‌తో చేసిన సినిమాల గురించి మాత్రం అందరూ అడుగుతుంటారు. ఇంకొంచెం ఒక మెట్టు దాటి ప్రభాస్‌కి, అనుష్కకి ఎఫ్ఐఆర్ గూడా ఉందని జెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళిద్దరికి పెళ్ళంట కదా! పలానా డేట్ అని గూడా చాలామంది సోషల్ మీడియాలో ఫిక్స్ కూడా చేశారు. ఇదే విషయాన్ని ప్రభాస్ గారిని అడిగినా, అనుష్క గారిని అడిగినా చాలా నవ్వుతూ, చాలా హాయిగా సమాధానం చెప్తది అనుష్క. 10 సంవత్సరాల పాటు కొన్ని సినిమాల్లో క్యారియర్‌గా పార్ట్నర్‌గా ఉన్నప్పుడు ఇట్లాంటివి వస్తా ఉంటాయి సహజం. అందులోనూ సినిమా ఇండస్ట్రీలో చాలా సహజం. ఇలా మాట్లాడుకుంటూ పోతే అనుష్క గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఇకపోతే ముఖ్యంగా అవార్డ్స్ విషయానికొస్తే 3 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ దక్కించుకుంది అనుష్క. అలాగే 2 సార్లు నంది అవార్డు, 2 సార్లు సైమా అవార్డ్స్ తీసుకుంది. కానీ ఒక అవార్డు గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాలి. ఆ అవార్డే తమిళనాడులోనే చాలా ప్రెస్టీజియస్ అవార్డు కలైమామణి అంటారు. కలైమామణి అవార్డ్ వచ్చినోళ్ళు ఫస్ట్‌లో 1960స్‌లో స్టార్ట్ అయిన అవార్డు మొదట్లో 5 సంవత్సరాలకొకసారి, 6 సంవత్సరాలకొకసారి ఇచ్చేవాళ్ళు. అలాగ మొదటి వచ్చిన ఆర్టిస్ట్‌లో 'షావుకర్ జానకి' గారు, అలాగే 'భానుమతి రామకృష్ణ' గారు, 'రేవతి' గారు, జయలలిత గారు. 1972లో జయలలిత గారికి అవార్డ్ వచ్చింది. అప్పటినుంచి కలైమామణి జయలలిత అని పిలిపించుకోవటం అనేది అప్పట్లో ఆమెకు ఒక పెద్ద ట్రెండ్‌లాగా అనిపించేది. అలాంటి మనిషి తర్వాత ముఖ్యమంత్రి అయినాక కూడా కళామణి నటిపరంగా ఆమెకు కళామణి అవార్డు వచ్చిందని చెప్పి చాలా గొప్పగా ప్రశంసించేవారు. 90స్ తర్వాత ఆ అవార్డు చాలామందికి సింగర్స్‌కి, మ్యూజిక్ డైరెక్టర్స్‌కి వీటన్నిటికి రావడంతోని కొంచెం అప్పుడున్న ప్రాశస్త్యత తగ్గినట్టే. కానీ 2010లో ఎప్పుడైతే అనుష్కకి అవార్డ్ వచ్చిందో అదే సంవత్సరం తమన్నాకి గూడా తమన్నా గారికి గూడా అదే సంవత్సరం అవార్డుని దక్కించుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా తమిళనాడులో ప్రెస్టీజియస్‌గా ఫీల్ అయ్యే అవార్డు కలైమామణి. ఆ అవార్డుని గూడా అనుష్క గారు దక్కించుకున్నారు. ఇలా అనుష్క గురించి మొదట్లో పరిచయమైన వాళ్ళు ఈరోజు ఆఫ్టర్ 20 ఇయర్స్ మాట్లాడమంటే కూడా ఒకటే విషయం చెప్తారు. అందం, అభినయం, తెలివితేటలు, మంచితనం అన్నీ కలిసి ఒక దగ్గరుంటే అనుష్క. అదే ఆ స్వీటీ ఎప్పుడు ఒకేలా ఉంటది. అందరితో ప్రేమగా ఉంటది. ఆమె టచ్‌లో తేడా ఉండదు. ఆమె చూపులో తేడా ఉండదు. ఆమె నవ్వులో తేడా ఉండదు. ఒకేలాగా ఉండే అనుష్క అంటే అందరికీ ఇష్టం. మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాల తర్వాత మలయాళంలో అడుగుపెట్టింది. మలయాళంతో ఈ సంవత్సరంలో జర్నీ స్టార్ట్ అవుతుంది. 'జయసూర్య' ఒక మెయిన్ లీడ్ చేస్తా ఉంటే, ప్రభుదేవా వీళ్ళందరూ కూడా ఆమెతో పాటు చేస్తా ఉన్నారు. మొదటిసారి మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఎందుకు ఈ మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది? మలయాళం ఇండస్ట్రీలో బడ్జెట్స్ తక్కువుంటాయి గదా! అనుకుంటే, బట్ ఒక పీరియాడిక్ ఫిల్మ్ జేయాలంటే, దానికి ఒక పెద్ద హీరోయిన్ గావాలంటే ఖచ్చితంగా అనుష్క పేరొస్తది. అందుకనే మలయాళం పీరియాడిక్ ఫిల్మ్‌లో దాదాపు 100,00,00,000 బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం చాలా పెద్ద చిత్రం. అందుకనే అనుష్క ఫస్ట్ టైమ్ మలయాళానికి షిఫ్ట్ అయింది. అలాగే క్రిష్ జాగర్లమూడి గారి దర్శకత్వంలో ఆమె గతంలో అనేక సినిమాల్లో నటించారు. 'వేదం' ఎస్పెషల్లీ 'ఎగిరిపోతే ఎంత బావుంటుందనే' పాట ఈ రోజుకి కూడా మారుమోగిపోతూనే ఉంటుంది. అలాంటి సినిమాల్లో నటించిన క్రిష్‌తో ఉన్న అనుబంధంతో ఇప్పుడు మరో సినిమాని కూడా చేస్తుంది. టాక్ తెలుగు ప్రేక్షకుల కోసం అనుష్క గారి గొప్పతనం గురించి, అనుష్క గారి మంచితనం గురించి, ఆమె టాలెంట్ గురించి, ఆమె ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచొచ్చారు అనే విషయం అంతా కూడా చెప్పటం ఉద్దేశం. ఆమె చాలా మంచిగా కూడా చదువుకున్నారు. ఆమె గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయినాక యోగా టీచర్‌గా షిఫ్ట్ అయిపోయి బాంబేకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అనుకోని అవకాశం. ఆమె అసలు నటవ్వాలని ఎప్పుడూ లేదు. అనుకోకుండా నటైంది. అందరికీ ఎంతో క్రేజ్ తీసుకొచ్చుకుంది. ఇక్కడ ప్రేక్షకులు ఆమెను ఎంతగా ఆరాధించేవారంటే, ఆమె గూడా అంతే. ఇప్పుడు గూడా పెద్ద హైప్స్‌కెళ్ళింది లేదు. డౌన్ టు ఎర్త్ అంటే అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అనుష్క గారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లల. మీకు జన్మదిన శుభాకాంక్షలు అనుష్క గారు. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకుల తరపు నుంచి మీకు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.